అందరికీ నమస్కారం. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు, మిమ్మల్ని పంపించిన మీ కుటుంబ సభ్యులకి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. రంగప్రసాద్ గారు ఆయన వయసు, ఆయన ఒక బ్యాంకులో ఉన్నతమైన స్థానంలో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ చేసి సమాజానికి ఏమైనా చేయాలని ఇలాంటి ప్రాంతానికి వచ్చి చేస్తున్నది ఒక మహాయజ్ఞం. చిన్న విషయం అయితే కాదు. మీరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు, కారులో వస్తున్నప్పుడు అవన్నీ చూస్తే ఇంత ప్రతికూల వాతావరణంలో ఆయన 7 సంవత్సరాలండి, 8 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి, 6-7 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి, కోవిడ్ తర్వాత నుంచి అండి. మళ్ళీ వాళ్ళకి ఎవరు మగపిల్లలు లేరు, అమ్మగారు సపోర్టు, వాళ్ళకు పాప. ఇంత శ్రమ కోర్చి వాళ్ళ పిల్లల్ని చూసారా, పనిచేసే వాళ్ళందరినీ వాళ్ళ అబ్బాయిలాగా అనుకుని మమేకం అయ్యి నగరానికి చాలా షాపులకి ఆయన కూరగాయలు ఇస్తూ ఉంటారు. మా భోజనశాల కూడా ఆయన ఇస్తారు కూరగాయలు. ఇది ఒక బాధ్యతతో చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల లోపు వాళ్ళు ఉన్నారు. 2 భాగాలుగా చూస్తే మనం. ప్రవీణ్, ఒక పుస్తకం ఒకటి తెప్పించండి పాలేకర్ గారిది. దీన్ని మీరు ఈ వ్యవసాయ విధానాన్ని, ఎస్పీకే విధానాన్ని రాబోయే 5 సంవత్సరాల్లో మనందరం ఆచరిస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఎలా ఆచరించాలి, దీన్ని ఎలా ప్రచారం చేయాలి? మీరు చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆఖరి రోజు, నిన్న మొదలైంది. ఒక గంట, 4కి 5కి ఇది ఆఫ్ చేస్తే ఒక గంట మీతో నేను గడుపుతాను. 6కి నేను ఇక్కడి నుంచి వెళ్తా. నిజంగా చేద్దాం అనుకునే వాళ్ళు, ప్రచారం చేద్దాం అనుకునేవాళ్ళు, అంటే మీరు ఆచరిస్తా మౌనంగా చేసుకోవటం ఒక పద్ధతి, నలుగురిని పొలానికి పిలిచి చూపించటం, లేకపోతే మీరు నలుగురు ఉన్న పొలానికి మీరు వెళ్ళి మాట్లాడటం అనేది ప్రచారం. ఇలా సమయం ఇచ్చేవాళ్ళు కావాలి. ఆ సమయం ఇచ్చేవాళ్ళు ఉంటే నేను వాళ్ళకి 1 అవర్ టైం ఇస్తాను. ఆ సమయం వ్యక్తిగత విషయాల గురించి కాదు, మీ పొలంలో పంటల గురించి కాదు, సామాజిక అంశాల గురించి. ఇప్పుడు మనం జూలైలోకి వచ్చేస్తున్నాం, రేపటి నుంచి జూలై కదా. అసలు ఇంత ఎండ భరిస్తున్నామా? ఇప్పుడు చూడండి ఎంత ఎండ ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా మనకి? లేదు కదా. మరి పరిస్థితులు ఇలాగే కొనసాగితే రేపు మీ కొడుకులు, మీ మనవాళ్ళు ఎలా బతకాలి? సో దాని గురించి కొంచెం సమయం ఇచ్చేవాళ్ళు నాకు కావాలి. 5 సంవత్సరాలు దీన్ని ముందుకు తీసుకువెళదాం మనం. ఆ సమయం మీరు ఎంత ఇస్తారు? వారంలో 2-3 గంటలు మాత్రమే, రోజుకు కాదు, 2-3 గంటలు. అంటే రోజుకు ½ అన్ అవర్ అనుకోండి. ఇప్పుడు అసలు మనందరికీ రంగప్రసాద్ గారు ఎందుకు సమయం ఇవ్వాలి చెప్పండి? ఏం అవసరం ఆయనకి? సాంబిరెడ్డి గారికి ఏం అవసరం? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మనం కాళ్ళకు అడ్డు వాళ్ళకి, అవునా కాదా? బెడ్లన్నీ ఖరాబ్ చేస్తారు. మీరు వెళ్ళిన తర్వాత అవన్నీ సరి చేసుకోవాలి. ఎక్కడి నుంచో కూడా మీకు తెలియదు, చెప్పినా వినరు, తొక్కుతారు. అక్కడ కింద మొక్కలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ అడ్డంకులే. కానీ మనం బాగుండాలని వాళ్ళు సమయం ఇస్తున్నారు మనకి.
కదా. అందుకని ఇవన్నీ మీరు కూడా నేర్చుకున్నాక ఇలా సమయం ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. అంధకారంలో ఉన్నాం. పాలేకర్ గారు మనకు సమయం ఇవ్వకపోతే ఇంతమంది మనం జాగృతం అయ్యేవాళ్ళమా కదా. మరి ఆయన త్యాగాన్ని మనము మర్చిపోతామా? ఎన్ని సంవత్సరాలు, 45 ఏళ్ళు ఇచ్చాడు ఆయన. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక సంవత్సరం కాదు, 45 సంవత్సరాలు ఒకే విషయాన్ని దేశం మొత్తం జల్లెడు పట్టేశాడు కదా. 4 రోజులు మీరు ఎవరికైనా సమయం ఇచ్చారా మీ జీవితకాలంలో? మీ పనులు ఆపేసి ఇవ్వలేదు కదా. మరి ఆ మనిషి 45 సంవత్సరాలు ఇచ్చాడంటే ఆయన దేవుడా కాదా? ఖచ్చితంగా దేవుడే కదా. మనందరి కోసం, మన బాగు కోసం, భూమి బాగు కోసం, మన సంస్కృతి కోసం, మన ఆహారం కోసం, మన మట్టి కోసం ఆయన సమయం ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఇంకొకళ్ళు లేరు కదా. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లాయర్ అయినా, సినిమా యాక్టర్ అయినా సరే, ఒక పారిశ్రామికవేత్త అయినా 3 పూట్ల ఏం చేయాలి? తినాలి కదా. అది విషం లేనిది అందించాలి అనేది ఆయన ప్రయత్నం కదా. మరి అందరి బాగు కోసం, మేలు కోసం ఆ మహామనిషి మన అందరి కోసం కష్టపడ్డారు కదండి. దాంట్లో ఇసుమంతా మీరు అంటించుకోండి. వారంలో 3 గంటలు నేను కోరుకుంటున్నా. ఏ రాష్ట్రంలోనూ ఇలా ఎవరు అడగట్లా. నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి భారతదేశంలో. ఈ భూతాపాన్ని మనం తగ్గించాలి. సకాల వర్షాలు పడేటట్టు చేయాలి. అకాల వర్షాలు ఉండకూడదు. దీనికి మనం అందరం కలిసికట్టుగా ఒక ప్రజా ఉద్యమంలాగా చేద్దాం. దీనికి మిమ్మల్ని ₹1 చందా విరాళాలు మేము మా కంఠంలో ప్రాణంత వరకు అడగము, చేజాపం. మీరు సమయం ఇవ్వటమే డబ్బు కన్నా ఎక్కువైంది. అది మీరు సమయం ఇవ్వటం అనేది మొదలు పెట్టాలి. ఎక్కడిస్తారు సమయం? మీరు నేర్చుకున్నాక మీ గ్రామంలోనే చిన్న శిబిరం పెట్టండి. ఎంతమంది? 4-5, ఎక్కువ కూడా అక్కర్లా. 4-5 దగ్గర మీరు మాట్లాడుతూ మొదలు పెట్టండి. మాట్లాడుతూ ఉంటే మీకు సబ్జెక్ట్ పెరుగుద్ది. ఎట్లా అంటారా? వాళ్ళు అడిగే ప్రశ్నలకి మీరు నేర్చుకుంటారు. బేసిక్కే, ఎక్కువ చెప్పక్కర్లా. బేసిక్ నాలెడ్జ్. ఇది పాలేకర్ గారు రాసిన ఒక మహాగ్రంథం. ఇది చదవండి. దీంట్లో ఉన్న సారాన్ని ఆ 3 గంటలు మీరు చెప్పండి వారంలో. రోజుకు ½ అవర్ స్పెండ్ చేస్తారా మీ ఇష్టం. లేకపోతే ఒకే సాటర్డే వెళ్ళి ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తారా? ఒక కాలేజీకో, ఒక స్కూల్కు, ఒక గేటెడ్ కమ్యూనిటీకో, లేకపోతే గ్రామంలో ఉన్న రైతుల ఇళ్ళకో వెళ్ళి రాత్రిపూట అయితే చెప్పండి. చెప్పటం అయితే మొదలు పెట్టాలి. ఇది చదివి ఈ పుస్తకాలు ఒక 40-50 ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇది పాలేకర్ గారు 45 సంవత్సరాల అనుభవాన్ని ఒకే పుస్తకంలో రాశారు. ఇది ₹500 ఆయన ధర, ఆయన డబ్బులు ఇవి. మీకు ఇష్టమైతే చదువు ఆచరిస్తానన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి, ఎక్కువ కాపీలు లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.